హలో అండి, వెల్కమ్ టు కల్పన తెలుగు వ్లాగ్స్. అండ్ నేను మీ కల్పన. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే నా స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే చేసి చూపించబోతున్నానండి. దానికోసం ఏంటంటే నేను అల్లం పేస్ట్ని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను. పైగా అయితే కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే నాకు కావాల్సినప్పుడు అంతా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అది ఎలా స్టోర్ చేసుకుంటాను అన్నది మీకు ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే మోటివేషనల్ వల్ల నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే బూస్టప్గా ఉంటుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఈ అల్లం పేస్ట్ ప్రిపరేషన్లు ఏంటంటే నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటానండి. దాదాపు ఈ అల్లం పేస్ట్ మనకు ఒక 15 డేస్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో. అండ్ అది నల్లగా తిరిగేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తాను అనమాట. అండ్ అలాగే మనం మిక్సీ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ని ఏంటంటే ఇలా గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే దాదాపు 1 మంత్ దాకా కూడా మనం యూస్ చేసేదాన్ని బట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ మాత్రం క్వాంటిటీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ దగ్గరికి వస్తే నేను ఒక 1/2 kg చికెన్ దాకా తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసి అందులో కొద్దిగా కల్లుప్పు, అలాగే అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి బిర్యానీ గ్రేవీ లాగా రావాలి కదా. సో అందుకని కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ మీ కారానికి తగినట్టయితే కొద్దిగా తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా. సో ఆయిల్ ఎందుకంటే మనం మిక్స్ చేసిన పౌడర్స్ అన్నీ ఏంటంటే ముక్కలకి బాగా పట్టడం కోసం, అండ్ అలాగే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఏంటంటే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మసాలాలు ఏంటంటే మీకు ఈజీగా అవైలబుల్లో ఉండేలాగా నేను రెడీమేడ్వి గరం మసాలా, అలాగే కొద్దిగా మటన్ మసాలా యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ చికెన్ మసాలా కొద్దిగా ఇవన్నీ కూడా కొద్దిగా నేను తక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను. అండ్ గరం మసాలాను మటన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుంటే చికెన్ మసాలా మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసాను అనమాట. సో వీటన్నిటిని ఏంటంటే బాగా మిక్స్ చేసేసి అందులో కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒకసారి అయితే కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1/2 అన్ అవర్ అలా పక్కన అయినా ఉంచేసుకోవచ్చు అనమాట. సో ఇది మ్యారినేట్ అయ్యేలోగా ఏంటంటే మనం బిర్యానీకి కావాల్సిన ఒక కడాయిని తీసుకొని, అండ్ ఇది కొద్దిగా బేస్ బాగా గట్టిగా బేస్ మందంగా ఉన్నది తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా మనం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ మసాలాలు, సో మనకి అవైలబుల్లో ఉన్నటువంటి చెక్క, మొగ్గ, పట్ట, లవంగాలు, అండ్ అలాగే ఏంటంటే బిర్యానీ ఆకు, కొద్దిగా నేను షాజీరా కూడా వేసాను అనమాట. సో వీటన్నిటిని వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ అయితే ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక 2 పచ్చిమిర్చికాయలు, అండ్ అలాగే కొద్దిగా ఉప్పు వేసి మనం కనుక ఫ్రై చేసామనుకోండి ఆనియన్స్ కొద్దిగా త్వరగా వేగుతాయి అన్నమాట. సో మా వాళ్ళు హడావిడి చేస్తున్నారు, ఫాస్ట్గా ఆకలేస్తుందని, అందుకని చెప్పి నేను ఆనియన్స్ అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అలా ఒక 2 to 3 మినిట్స్ అలా మూత పెట్టేసి కనుక మనము ఆనియన్స్ మగ్గించామనుకోండి కొద్దిగా ఫాస్ట్గా మగ్గుతాయి అన్నమాట. సో ఇందులో కొద్దిగా నేను జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను అనమాట, పేస్ట్గా కాకుండా డ్రైగా మనం తినేటప్పుడు తగలడానికి కోసం అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర అవి కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా మూత పెట్టి కొద్దిగా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో మీకు టైం ఉంటే ఆనియన్స్ వచ్చి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం రెడ్డిష్గా రాగానే యాడ్ చేస్తున్నాను అనమాట. లేకపోతే కొద్దిగా బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మనం టమాటాస్ కూడా యాడ్ చేసిన తర్వాత టమాటాలు కూడా బాగా మగ్గాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నామండి. అండ్ ఆ తిరగమాత అంతా కూడా కొద్దిగా బాగా పట్టాలి కాబట్టి చికెన్ని ఒకసారి మనం కలుపుకొని
అండ్ ఆ తరిగమాతలో బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టేసి అలా వదిలేసామనుకోండి, ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇట్లా ఊరి మనకి అయితే వాటర్ అయితే బయటకు వస్తుంది అనమాట, చికెన్లో ఉన్న వాటర్. అండ్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొని, అండ్ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ గరం మసాలాస్ అవి కొద్దిగా క్వాంటిటీ వేసాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అండ్ అలాగే మటన్ మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూను, అండ్ ఇంకొక 1/2 టేబుల్ స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోండి. అండ్ బాగా కలిపేసుకొని అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నేనేంటంటే ముందుగానే బియ్యం యాడ్ చేసి ఆ తర్వాత ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. లేకపోతే మనము బియ్యానికి తగినటువంటి వాటర్ పోసేసి అవి మరిగిన తర్వాత కూడా బియ్యాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ ప్రాసెస్లోనే చేస్తాను. అండ్ ఒకవేళ ఆ ప్రాసెస్లో చేసినప్పుడు అది కూడా ఒకసారి షార్ట్స్లో అయినా చూపిస్తాను అనుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం 1:1.5 రేషియోలో అనమాట, అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ కనుక యాడ్ చేసుకున్నామంటే మన బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే 1 గ్లాస్కి 1:2 రేషియోలో కనుక వాటర్ యాడ్ చేసామంటే కొద్దిగా వచ్చేసి మెత్తగా పడిపోతుంది అనమాట, అంటే మెత్తగా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఉప్పు ఏదన్నా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని, అండ్ ఈ టైంలో కొద్దిగా ఉప్పు కావాలనుకుంటే యాడ్ చేసేసుకోండి. అలాగే ఏంటంటే మనం ఇంకా మూత పెట్టేస్తాం కాబట్టి పైన ఊరికి గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను. అండ్ ఈ టైంలోనే మనకు కావాలనుకుంటే కొద్దిగా జీడిపప్పులు కూడా నెయ్యిలో ఫ్రై చేసి వాటిని కూడా పైన అలా వేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఆ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు మసాలా ఏమన్నా మీకు తక్కువ అనిపించినా సరే ఈ టైంలో మనం జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసినా మనకి ఆ మసాలా మళ్ళీ బాగా పట్టేస్తుంది అనమాట. సో నేను ఎగ్స్ అయితే కొన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఆ ఎగ్స్ని కూడా ఇప్పుడు బాయిల్ అయ్యే టైంలో ఏంటంటే యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే బిర్యానీలోనే ఉడికినట్లుగా వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా కాసేపటికి ఏంటంటే మనం మూత ఓపెన్ చేసి చూసేటప్పటికి ఇంకా వాటర్ కొద్దిగా ఇంకా తగ్గిపోతున్న స్టేజ్కి ఏంటంటే మనం ఒకసారి కలిపేసుకోవాలి. బిర్యానీ అది రైస్ పగలకుండా ఏంటంటే సైడ్ నుంచి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనం దీన్ని దమ్ చేసుకోవాలన్నమాట. సో దమ్ కోసం ఏంటంటే నేను ఇవి దోశ తవాస్ ఉంటాయి కదా, సో ఆ తవాని స్టవ్ మీద పెట్టేసుకొని దాని మీద మనం బిర్యానీ పాట్ని కనుక ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో ఏంటంటే హోల్ ఉంది కదా, దానికి ఆవిరి పోకుండా దాన్ని క్లోజ్ చేయాలన్నమాట. సో ఆ క్లోజ్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత మిగతా 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలండి. అండ్ ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, మళ్ళీ కలుద్దాం.